మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం. అయితే మనకి ప్రతి నెల 2 ఏకాదశులు రావడం, సంవత్సరానికి 24 ఏకాదశులు అనేవి వస్తాయి. అయితే ఇక్కడ రవి మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి మనకి వైకుంఠ ఏకాదశిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీనే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రవి ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత అనంతరం మనకి ఇది రావడం, అలాగే మనకి చూడండి ఇది రావడం కూడా మనకి మార్గశీర్ష మాసంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఏదైతే ఒక మార్గం ఉంటుందో ఆ మార్గం మనకి ఈ ముక్కోటి ఏకాదశికి మార్గం మధ్యలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు ఏమవుతాయి అంటే మనకి ఈ వాకిళ్ళు తెరుచుకోవడం, అంటే మనకి చూడండి ఉత్తర ద్వార దర్శనానికి మనకి తెరవడం అనేది జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వైష్ణవాలయాల్లో ఈ సాంప్రదాయం అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం చూడండి తెల్లారుజామున 3ంటికే లైన్లో క్యూలు కట్టి నించుంటారు. అందులో విశేషంగా కూడా మనకి తిరుపతి వైష్ణవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంకా ఎక్కువగా భక్తులు ఎక్కువసేపు వేచి ఉండడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు మనకి ఈ యొక్క గరుడ వాహనారూఢై ముక్కోడి దేవతలతో సహా మనకి ఈ భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం, అంటే వైకుంఠ ద్వార దర్శనం. అందుకనే మనకి ఉత్తర ద్వార దర్శనం అంటాం కదా, కాబట్టి అందుకనే ముక్కోడి దేవతలతో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా జరుగుతుంది. అందుకనే ఏ ఏకాదశి ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఉపవాసం ఉంటే మీకు సమస్త కోరికలు నెరవేరి అంత్యమున శ్రీ మహావిష్ణువును చేరడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ మనకి అమృతము అలాగే ఆలాహలము కూడా 2 ఒకేసారి మనకి పుట్టాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే భగవద్గీతలో కూడా మనకి ఇక్కడ మనకి గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుకి ఉపదేశించింది ఈరోజు అనే చెప్పి ఒక నానుడి, ఒక విశ్వాసం కూడా ఉండడం అనేది జరిగింది. అయితే ఈరోజు మనకి వైష్ణవాలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈరోజు స్వామివారికి ప్రత్యేకించి అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చేస్తారు. అలాగే ఈరోజు చేసే ఉపవాసం కానీ, ఉపవాస దీక్ష కానీ, జాగరణలు కానీ, నామస్మరణ కానీ, భజనలు కానీ విశేషమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి విష్ణు పురాణ ప్రకారం చూసుకుంటే 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసము వైకుంఠ ద్వారాలు తెరిచారని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న శ్రీ మహావిష్ణువు రూపాన్ని చూసి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారట. అందుచేత ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని కోరగా అప్పుడు ఆ రోజు శ్రీ మహావిష్ణువు ఏదైతే వైకుంఠ ద్వారాన్ని తలిపించే విధంగా వైష్ణవాలయ ద్వారాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే రోజుల్లో కూడా మనకి ఎక్కువగా మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం అంటూ ఏమీ ఉండదు. అందుకనే ఎవరైతే ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే కదా ఈ రాక్షసులకు కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళడం వల్ల స్వర్గప్రాప్తి కలిగింది అని చెప్పి మాకు పురాణం తెలియజేస్తోంది. అలాగే పద్మపురాణ ప్రకారం కూడా విష్ణువు ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసు. అంటే ఎందుకు ఉపవాసం ఉండాలి, ఈ అసలు ఏకాదశి పూట మనకి ఆ ఆహారం మనం స్వీకరించకూడదు, అంటే అన్నాన్ని తినకూడదు అంటారు కదా, ఆ తినకూడదు అనడానికి కారణం అంటే ఏమిటి అంటే పద్మపురాణ ప్రకారం మనకి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించి రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని శరణకు వెడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేకమైన అస్త్రం కావాలని గ్రహించాట. అప్పుడు బదరికా ఆశ్రమంలో హైమవతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువు మురను సంహరించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించింది. తన కంటి చూపుతో మురని ఆయన కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాట.
ఆ రోజు కోరుకోమని చెప్పగా ఏ రోజైతే ఆ రోజు ఉపవాసం ఉన్నవారికి, అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి సమస్త పాపాలు పరిహరింపబడతాయని ఆమె కోరిందిట. అప్పటి నుండి ధనుర్మాసంలో శుక్ల ఏకాదశి రోజు, అంటే ధనుర్మాసం అనే కాదు, ఏ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా కూడా వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి స్వామివారు వాళ్ళకి వరం ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడని, అందుకనే బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా తినకూడదని అంటారు. ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని కూడా మనకి విష్ణు పురాణం తెలియజేయడం అనేది జరుగుతోంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ముర అనే రాక్షసుడిని చంపడం ఇవన్నీ మనకు పురాణ గాథలుగా తెలిస్తే, మనకి ఈ రాక్షస అనేది ఒక తామస గుణానికి సంబంధించింది. కాబట్టి రాక్షసీ గుణాలు అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ప్రతీక. వీటిని ఉపవాసాలు జాగరణల ద్వారా మనకి ఎప్పుడైతే చేస్తామో మనకి ముక్తి మార్గం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే అన్నం తింటారో వాళ్ళకి మందబుద్ధి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఎప్పుడైతే మనకి బుద్ధిమాన్యం ఏర్పడిందో ఆలోచన శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే ఆలోచన శక్తి తగ్గిందో ఏ పని చేస్తున్నామో ఏ పని చేయట్లేదో మనకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు భోజనం చెయ్యక మనకి ఉండడం వల్ల కాస్త మనకి ఏదైతే శరీరంలో కూడా మనకి పెట్టే శరీర అవస్థలు, అంటే ఇప్పుడు మనకి సైంటిఫిక్గా కూడా కానీ చూసుకుంటే ఒక 10 రోజులు భోజనం చేసిన తర్వాత ఒక 11వ రోజు కాస్త శరీరాన్ని కాస్త తిండి లేకుండా ఉండడం వల్ల అప్పటి వరకు మనకి ఏదైనా డైజెషన్ సిస్టమ్ ఏదైనా కాస్త ఇబ్బంది పెట్టబోతోంది అని అనుకున్నప్పుడు ఈ ఉపవాస దీక్ష వల్ల కాస్త శరీరం మళ్ళీ లైన్లో పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటు సైంటిఫిక్గా కానీ ఇటు మనకి చెప్పుకునే పద్మ విష్ణు పురాణాల ప్రకారంగా కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఉండడం అనేది చాలా ఉత్కృష్టమైనది. కనుక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి చేసే ఉపవాస దీక్ష, పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే మనం చదువుకునే పురాణాలు, భగవన్నామస్మరణ, గోవిందనామాలు, అష్టాక్షరి మహామంత్ర జపము ఇవన్నీ కూడా కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశిని, దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం, ఈరోజు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఏవైతే మనకి ఈ శరీరం భౌతికమైన ఈ శరీరం మనకు వచ్చినందుకు ఈ శరీరంతో మనం చేయాల్సిన ధర్మబద్ధమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉండి తదనంతరం అంటే ఆయన అనుగ్రహం ద్వారా ఈ భౌతికపరమైన పనులన్నీ పూర్తి చేసుకుంటూ అంత్యమున మనం వైకుంఠాన్ని చేరాలని కోరుకుని ఆ శ్రీ మహావిష్ణువుని ఈరోజు ఆరాధన అనేది చెయ్యాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.